So let us move on to logic gates. Okay, మనము బూలియన్ ఆల్జిబ్రా చెప్పుకున్నాం కదండి. బూలియన్ ఆల్జిబ్రాలో చెప్పుకున్న దాన్ని బేస్ చేసుకొని లాజిక్ గేట్స్లో మనం ఇంకొద్ది డెప్త్ వెళ్తున్నాం అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ గేట్ ఏంటండి? ఫస్ట్ గేట్ ఈస్ ఇన్వర్టర్. ఓకే, సింపుల్ ఇట్స్ కాల్డ్ నాట్ గేట్, రైట్? ఫస్ట్ వన్ ఈజ్ నాట్ గేట్, right? Not gate. Not gate is also called inverter. Not gate is also called inverter. Okay, Nama? దీనికి సింబల్ ఎలా ఉంటుంది? This is the symbol. Please mute everyone. Four two one three, mute yourself. 4213, mute yourself. So this is inverter. ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ ఏ బార్ వస్తుందండి. ఇన్పుట్ ఏ ఇస్తే అవుట్పుట్ ఏ బార్ వస్తుంది అంటే ఇన్పుట్ కనుక 0 అయితే, ఇఫ్ ఇన్పుట్ ఈస్ 0 దెన్ అవుట్పుట్ ఏ బార్ ఈజ్ 1. ఇఫ్ ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఓన్లీ ఒక ఇన్పుటే ఉంటుందమ్మా, ఒక అవుట్పుటే ఉంటుంది. ఓకే, అది ఇన్వర్టర్ అంటే, నాట్ గేట్, రైట్? సెకండ్ వన్ కమింగ్ టు అండ్ గేట్. ఓకేనండి, అండ్ గేట్, రైట్? అండ్ గేట్ ని ఇంకో రకంగా పిలుస్తారా? ఇట్స్ కాల్డ్ ఆల్ ఆర్ నథింగ్ గేట్. ఆల్ ఆర్ నథింగ్ గేట్ అంటామమ్మా దీన్ని మనం. అండ్ గేట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆల్ ఆర్ నథింగ్ గేట్. ఆల్ ఆర్ నథింగ్ గేట్ అంటామండి అండ్ గేట్, రైట్? దీనికి లాజిక్ సింబల్ వచ్చేటప్పటికి దిస్ ద లాజిక్ సింబల్. ఏబి అనేవి ఇన్పుట్లు అయితే, if A and B is the input and output is A dot B. So input kanaka A, B, C అయిందనుకోండమ్మా. ఇన్పుట్ కనుక A, B, C అయిందనుకోండమ్మా. అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి ABC అవుతుంది, ప్రొడక్ట్ అనమాట. ఓకే, సో అండ్ గేట్ మీన్స్ ప్రొడక్ట్ అనమాట. అండ్ గేట్ మీన్స్ ప్రొడక్ట్ ABC. సో ఇది మనకి అండ్ గేట్ యొక్క ఇది మనకి ఏంటి అంటే అండ్ గేట్ యొక్క లాజిక్ అనమాట. దిస్ ఈస్ అండ్ గేట్ యొక్క లాజిక్ అనమాట. సో దీనికి ట్రూత్ టేబుల్ ఏంటి అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్ తీసుకుందామండి. 2 ఇన్పుట్ అండ్ గేట్ తీసుకుందామమ్మా, AB. సో అవుట్పుట్ y ఈక్వల్ టు A ఇంటూ B. మనం ఇన్పుట్స్ కనుక 2 తీసుకున్నాం అనుకుంటారా, దెన్ వాట్ ఈస్ ద కాంబినేషన్స్? సో 0 0 is one combination, 0 0 0 1 1 0 and 1 1 are the combinations of inputs. అవుట్పుట్ వచ్చేటప్పటికి అవుట్పుట్ is high only when all the inputs are high. Output is high only when all the inputs are high. Okay, for example 3 input AND gate తీసుకుంటే కనుక A B C, ఓకేనా అండి? A B C అని తీసుకుంటే కనుక దెన్ అవుట్పుట్ Y ఏమవుతుంది? దెన్ అవుట్పుట్ వాట్ ఈస్ ద అవుట్పుట్ Y చూద్దాం ఇప్పుడు, రైట్? సో ఇన్పుట్ 3 తీసుకున్నాం కాబట్టి ABC 3 ఇన్పుట్ కాబట్టి వాట్ ఆర్ ది కాంబినేషన్స్? 0 0 0 is one combination. Okay, 0 0 1 second combination, 0 next third combination is 0 1 0 0 1 0 and fourth combination is 0 1 1, fifth combination 1 0 0, sixth combination 1 0 1 and seventh combination 1 1 0 and eighth combination is 1 1 1. ఓకే, ఇవి మనకి అవుట్పుట్ కాంబినేషన్స్ అనమాట. దెన్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇట్ ఈస్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనం చూడండి అమ్మా, ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పటికి సో ఎట్ ఎవ్రీ ఇన్స్టెంట్ అట్ 0 0 0, రైట్, టెర్మినేషన్ అవుట్పుట్ 0 అయిపోతుందమ్మా. ఈ మొత్తం 0s అవుతాయి మనకి. If all the inputs are high, then all output is high.
If all the inputs are high, then only output is high. Okay. Okay. సో ఇది మనకి ఏంటి అంటే అవుట్పుట్ అనమాట. ఇది మనకి AND గేట్ యొక్క అవుట్పుట్, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆర్ గేట్. ఇది ఫాస్ట్ చెప్తున్నానమ్మా, ఎందుకంటే ఆల్రెడీ మీకు మనకి టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి. చెప్పుకున్న టాపిక్స్ ఇప్పుడు చెప్పుకోవాలి. ఆర్ గేట్, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎనీ ఆర్ ఆల్ గేట్. ఎనీ ఆర్ ఆల్ గేట్. ఓకేనండి. ఇది మనకి అవుట్పుట్లో, ఇది మనకి ఆర్ గేట్ అనమాట, రైట్. ఇట్ ఆల్సో కాల్డ్ ఎనీ ఆర్ ఆల్ గేట్. సో ఏ బి అనే ఇన్పుట్స్ అయితే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద ఇన్పుట్స్, దెన్ ద లాజిక్ సింబల్ ఈస్ దిస్. A plus b. Logic symbol is A plus b, right? Logic symbol is A plus b. ఓకే. ఏ బి అనే ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ వచ్చేటప్పటికి A plus b అవుతుందమ్మా. సో అవుట్పుట్ y తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 are the combinations. Okay. Then output is 1 if any input is high. Output is high if any one of the input is high. ఓకే. ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా సరే అవుట్పుట్ హై అయిపోతుందమ్మా. ఇది మనకి ఆర్ గేట్ అనమాట. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎనీ ఆర్ ఆల్ గేట్. అందుకే దాని పేరు అదనమాట, ఎనీ ఆర్ ఆల్ గేట్ అని పిలుస్తాం దాన్ని మనము. ఇఫ్ ఏబిసి ఆర్ ద ఇన్పుట్స్, ఏబిసి అనేవి కనుక ఇన్పుట్స్ అయితే, దెన్ అవుట్పుట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. దెన్ అవుట్పుట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అవుట్పుట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. సో ఏ బి సి అనే ఇన్పుట్స్ అయితే, దెన్ వాట్ ఆర్ ది కాంబినేషన్స్? 0 0 0 ఫస్ట్ కాంబినేషన్, 0 0 1 సెకండ్ కాంబినేషన్, 0 1 0 నెక్స్ట్ కాంబినేషన్. ఓకే. ఫోర్త్ కాంబినేషన్ 0 1 1. ఓకే. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ 1 0 0, right? 1 0 0. Next combination 1 0 1. Next combination 1 1 0. Next combination 1 1 1. ఇవి మనకి అవుట్పుట్ ఇవి మనకి ఇన్పుట్ కాంబినేషన్స్ అమ్మా. దీస్ ఆర్ ఇన్పుట్ కాంబినేషన్స్. దెన్ వాట్ ఈస్ అవుట్పుట్? y. y ఏమవుతుంది? y అంటే a ప్లస్ బి ప్లస్ సి. y అంటే a ప్లస్ బి ప్లస్ సి. సో 0, if all inputs are 0, output is 0. If any one of the input is high, output is high. If any one of the input is high, output is high. Any one of the input is high, output is high. సో ఇది మనకి ఏంటి అంటే ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ అనమాట. ఆర్ గేట్ యొక్క అవుట్పుట్, ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా సరే అవుట్పుట్ హై అవుతుంది. ఆల్ ఇన్పుట్స్ హై అయినా అవుట్పుట్ హై అవుతుంది. ఏ ఒక్క ఇన్పుట్ హై అయినా సరే అవుట్పుట్ హై అవుతుంది. ఆల్ ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0 అవుతుంది. ఓకే. ఇంతవరకు మనకి బేసిక్ గేట్స్ అయిపోయినాయమ్మా. నెక్స్ట్ కమింగ్ టు యూనివర్సల్ గేట్స్. అందులో వచ్చేప్పటికి నాండ్ గేట్. ఓకే. నాండ్ గేట్. ఓకేనండి. నాండ్ గేట్, రైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్ గేట్. అంటామమ్మా దీన్ని మనం. నాండ్ గేట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్ గేట్. ఓకే. ఏమో మీకు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి గడుస్తూనే ఉండాలి క్లాస్ అయిపోయేంత వరకు కూడాను. నేను 1 వీక్ పాటు చూస్తూనే ఉన్నాను. క్లాస్ అయ్యేంత వరకు వస్తూనే ఉంటున్నారు. ఎందుకని? మళ్ళీ ఇక్కడ నాకు చాట్స్లోను వాట్సాప్లో మెసేజెస్, ప్లీజ్ అలౌ సార్ అని చెప్పేసి. వాట్ ఈస్ దిస్? ఎన్నిసార్లు అలో చేయాలి? ఎంతసేపు అలో చేయాలి? క్లాస్ స్టార్ట్ అయిన పావు గంటకి, అరగంటకి, 30 గంటకి వస్తూనే ఉంటే ఎలాగా? సో నాండ్ గేట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్ గేట్, రైట్. సింబల్ ఏంటి చూద్దాం. సో ఏ బి అనే రెండు ఇన్పుట్లు ఇస్తే, దెన్ దిస్ ఈస్ ద సింబల్ ఫర్ నాండ్ గేట్. నాండ్ గేట్ మీన్స్ నాట్ అండ్. ఓకే. అంటే అండ్కి అవుట్పుట్లో ఇన్వర్షన్ అనమాట. అండ్ గేట్కి అవుట్పుట్లో ఇన్వర్షన్ అనమాట. ఇన్వర్షన్ని విల్ రీప్లేస్ ఇట్ విత్ బబుల్. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది?
ఏబి అండ్ గేట్కి అయితే ఏబి నాండ్ కదా అంటే నాట్ అండ్ అంటే దీనికి మళ్ళీ మనకి ఇన్వర్షన్ అనమాట. నాట్ అండ్ మళ్ళీ దీనికి ఇన్వర్షన్ అనమాట. ఓకేనండి. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ నాండ్ గేట్. దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ నాండ్ గేట్. ఓకేనమ్మా. నౌ ఏబి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏబి హోల్ బార్ వస్తుందమ్మా. అవుట్పుట్ ఏబి హోల్ బార్ వస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడి నుంచి మనకి ఏంటి అంటే మనకి బూలియన్ ఆల్జీబ్రా మొత్తం ఉపయోగిస్తుంటాం అనమాట. సో ఏబి హోల్ బార్ అంటే ఏంటి? ఏబి హోల్ బార్ అంటే ఏంటి? ఏబి హోల్ బార్ మీన్స్ అకార్డింగ్ టు డి మోర్గన్స్ లాస్, ఏబి హోల్ బార్ మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్. అవునమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, అంటే నాండ్ గేట్ అవుట్పుట్ ఏంటి? ఏబి బార్, ఏబి హోల్ బార్. ఏబి హోల్ బార్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే గమనించండి, ఇక్కడ ప్లస్ అని ఉందన్నమాట. ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? ఆర్ గేట్. ఓకే, ప్లస్ అంటే ఏంటి? ఆర్ గేట్. ఓకే, సో 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 మనం ఇప్పుడు ఏ బార్ అని బి బార్ అని తీసుకుంటే కనుక, ఏ బార్ బి బార్ అని తీసుకుంటే కనుక, రైట్, ఏ బార్ బి బార్ అన్నదానికి ఆర్ గేట్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా? వాట్ ఇఫ్ ఐ అప్లై ఆర్ గేట్ ఫర్ ఇట్? ఓకే, ఐ విల్ గెట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఐ విల్ గెట్ ఏ బార్ ప్లస్ బి బార్. ఓకేనమ్మా, ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ అంటే అకార్డింగ్ టు డి మోర్గన్స్ లా ఏబి హోల్ బార్. ఓకే, ఏబి హోల్ బార్ is equal to a bar plus b bar. a bar plus b bar, right, means ab whole bar. అంటే ఏ బార్ కి బి బార్ కి మధ్యలో ఇక్కడ ఏం చేశానమ్మా? ఇక్కడ నేను ఆర్ గేట్ పెట్టానమ్మా. ఆర్ గేట్ పెట్టానమ్మా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ బార్ అని ఉందమ్మా, అంటే ఏకి ఇన్వర్షన్. ఏకి ఇన్వర్షన్, ఏకి ఇన్వర్షన్ పెడితే ఐ విల్ గెట్ ఏ బార్. ఐ విల్ గెట్ ఏ బార్. అలాగే బికి ఇన్వర్షన్ పెడితే, ఐ విల్ గెట్ బి బార్. ఓకే, మనకి ఇప్పుడు ఏమొచ్చినాయి? ఏ బార్ బి బార్ వచ్చినాయి అనమాట. సో అంటే దీన్నే నేను ఇక్కడ ఇలా గీస్తున్నానమ్మా సింబల్ని. సో ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇన్వర్షన్ అంటే ఏంటి? నాట్ గేట్ అనమాట. నాట్ గేట్ జనరల్ ఏం చేస్తాం మనము? బబుల్ పెడతాము. నాట్ గేట్ జనరల్ మనం ఏం చేస్తున్నాము? రిప్లేసింగ్ నాట్ గేట్ విత్ బబుల్. ఓకే, సో బబుల్ ఆర్, ఓకే, ఏ బి అనేవి ఇన్పుట్లు ఇస్తే, ఇఫ్ ఏ బి ఆర్ ద ఇన్పుట్స్, దెన్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, ఏ బార్ ప్లస్ బి బార్. ఓకేనమ్మా, అంటే నాండ్ గేట్ ని ఇలా కూడా మనం గీసుకోవచ్చు. నాండ్ గేట్ ని ఇలా కూడా గీసుకోవచ్చు. నాండ్ గేట్ ని అంటే ఏమి లేదమ్మా, ఆర్ గేట్ కి ఇన్పుట్ లో కనుక బబుల్ చేస్తే ఇట్ యాక్ట్స్ యాజ్ నాండ్ గేట్. ఆర్ గేట్ ని ఇన్పుట్ లో బబుల్స్ పెడితే, ఓకేనా, ఆర్ గేట్ కి ఇన్పుట్ లో ఇన్వర్టర్ పెడితే, ఓకేనా, ఆర్ గేట్ కి ఇన్పుట్ లో ఇన్వర్టర్ పెడితే, ఆర్ గేట్ ఇన్పుట్ లో ఇన్వర్టర్ పెడితే ఇట్ యాక్ట్స్ యాజ్ నాండ్ గేట్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బబుల్డ్ ఆర్. ఓకేనమ్మా, ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్ గేట్ అని చెప్తున్నాం అందుకే మనము. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే సింబల్ నేను ఇలా గీస్తానమ్మా. ఓకే, దిస్ ఈస్ మై సింబల్ నౌ, రైట్. ఇదే సింబల్ నేను పైన గీస్తున్నాను రా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏబి అని ఇన్పుట్లు తీసుకుంటే, ఇన్పుట్ని ఇక్కడ బబుల్ చేశాను అనమాట. అంటే ఏంది? ఏ బార్ బి బార్ అయిందనమాట. వాటిని యాడ్ చేస్తుంటే ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ వై NAND gate is also called bubbled OR. ఓకేనా, సో ఇప్పుడు గమనించండి, NAND gate కి ఇంకా మనం ఏమని చెప్పొచ్చు NAND gate గురించి అంటే, ఏ బి ఇన్పుట్లు ఇస్తే అవుట్పుట్ వై ఏమొస్తుందండి? 2 ఇన్పుట్స్ కాబట్టి
4 combinations. 0, 0, 0, 1, 1, 0, and 1, 1 are the combinations. Okay, 0, 0, 0, 1, 1, 0, and 1, 1 are the combinations here, right? Are the combinations here, right? So ఇప్పుడు గమనించండి, అవుట్పుట్ ఏంటి? నాట్ అండ్ అని చెప్తున్నామమ్మా. ఓకేనా? మనం ఇక్కడ నాట్ గేట్ అని చెప్తున్నామమ్మా. ఓకే, వాట్ ఈజ్ నాట్ గేట్? సారీ, వాట్ ఈజ్ నాండ్ గేట్? నాండ్ గేట్ అండ్కి రివర్స్ అన్నమాట. ఓకేనా? అండ్కి అవుట్పుట్లో ఇన్వర్షన్ అనమాట. అండ్కి అవుట్పుట్లో ఇన్వర్షన్ అనమాట. ఓకేనా అండి? సో ఇప్పుడు ఏమవుతుంది? అండ్ గేట్ అవుట్పుట్లో ఇన్వర్షన్. అండ్ గేట్ ఎప్పుడు హై అవుతుంది? ఆల్ ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ హై అవుతుంది. నాండ్ అంటే ఏంటి? దానికి రివర్స్ అనమాట. సో ఆల్ ఇన్పుట్స్ హై అయితే అవుట్పుట్ 0 అవుతుంది. అండ్ ఫర్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఈస్ హై. ఇఫ్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై దెన్ అవుట్పుట్ ఈస్ 0. ఓకేనామా? అదనమాట, రైట్? సో ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ, మీకు గమనించండి. నాండ్ గేట్. ఓకే, let us take NAND gate now. Let us take NAND gate now. Let us take NAND gate now. NAND gate కి A, B కదా మన ఇన్పుట్స్ కదా. let us suppose B equal to 1. let us suppose B equal to 1. let us suppose B equal to 1 అంటే ఏం చేశాను ఇప్పుడు నేను ఒక ఇన్పుట్ ని నేను టై చేశానమ్మా 1 కి అనమాట. ఓకేనా? ఒక ఇన్పుట్ ని టై చేశాను లాజిక్ హైకి ఇక్కడ నేను టై చేశాను రా. అంటే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ బి అనే ఇన్పుట్ లేదు, ఇంకా ఏ అనే ఇన్పుట్ ఇక్కడ ఇచ్చాను, బి అనే ఇన్పుట్ లేదు, ఇంకా బి ఆల్వేస్ 1 ఇంకా అనమాట. బి హియర్ ఈస్ ఆల్వేస్ 1 అంటే బిని నేను ఏం చేశానంటే హై వోల్టేజ్ కి టై చేసేసాను అనమాట. 1 అంటే ఏంటండి? లాజిక్ హై కదా. 1 అంటే మా ఒక ఇన్పుట్ ని లాజిక్ హైకి నేను టైఅప్ చేశానమ్మా. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అంటే అవుట్పుట్ ఏ బార్ అవుతుందిరా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మనము చాలా ఈజీ గుర్తుంచుకోవచ్చు కూడా. ఎలా గుర్తుంచుకోవచ్చు చెప్తా మీకు నేను, రైట్? సో ఒక ఇన్పుట్ కనుక లాజిక్ 1కి మీరు టైఅప్ చేసేస్తే కనుక, ఓకేనా, ఒక ఇన్పుట్ ని లాజిక్ 1కి టైఅప్ చేస్తే, రైట్, సో అవుట్పుట్లో మీకు ఏమొస్తుంది అంటే ఇన్పుట్ ఇంకేమి ఇస్తే దానికి ఇన్వర్షన్ వస్తుంది అనమాట. ఇన్పుట్ మీరు ఇంకేమిస్తే దానికి ఇన్వర్షన్ వస్తుంది అనమాట. అంటే ఇన్పుట్ కనుక మీరు 0 అంటే ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ఇంకా మనకి ఇంకా ఒకటే ఉంది, ఏ. ఓకే, ఎందుకని? ఇన్పుట్ బి మీరు టైప్ చేశారు 1 అనమాట. కాబట్టి ఏ ఒక్కటే ఇప్పుడు మీకు ఇన్పుట్ అనమాట. ఏ 0 అయింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ 1 అవుతుంది. ఏ 1 అయింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ 0 అవుతుంది. ఎప్పుడు? ఒక ఇన్పుట్ ని మీరు టైఅప్ చేశారనమాట. ఒక ఇన్పుట్ ని మీరు 1కి టైఅప్ చేశారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ 0 అయితే అవుట్పుట్ దానికి ఇన్వర్షన్ అవుతుంది అనమాట. ఏ 0 అయిన అవుట్పుట్ ఏ బార్. ఇన్పుట్ ఏ అయిన అవుట్పుట్ ఏ బార్. అంటే ఇన్పుట్ ఏ 0 అయింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ 1 అవుతుంది. ఇన్పుట్ 1 అయింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ 0 అవుతుంది అనమాట. ఇది మనము ట్రూత్ టేబుల్ నుంచే చెప్పచ్చు, రైట్? లెట్ us take these 2 conditions. ఇదో కండిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు 2 కండిషన్స్ తీసుకుంటే కనుక మీరు గమనించండి, బి ఈజ్ ఆల్వేస్ హై కదా. బి ఈజ్ ఆల్వేస్ 1 అంటే మీరు హై టైప్ చేశారా ఇన్పుట్ ని. సో బి ఈజ్ ఆల్వేస్ 1 అయినప్పుడు ఏ 0 అయితే అవుట్పుట్ మీకు 1 వచ్చింది. ఏ 1 అయితే అవుట్పుట్ మీకు 0 వచ్చింది. అవునా? ఐఎమ్ టెలింగ్ దిస్ బై టేకింగ్ ట్రూత్ టేబుల్ ఇంటూ అకౌంట్. ఓకే, సింపుల్ గా మీకు గుర్తుంచుకోవచ్చు. ఓకేనా అండి? సింపుల్ గా మీరు గుర్తుంచుకోవచ్చు, రైట్? కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక ఇన్పుట్ ని మీరు 1కి టైఅప్ చేసేస్తే, లాజిక్ హైకి టైఅప్ చేశారంటే ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఒక ఇన్పుట్ ని మీరు లాజిక్ హైకి టైప్ చేశారంటే అండ్ గేట్ అనమాట, నాండ్ గేట్ అనమాట. ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్, రైట్? అదే మీరు ఇది ఎలా వచ్చింది? ప్రతిసారి ట్రూ టేబుల్ చెప్పడం కష్టం కదా. ప్రతిసారి కూడా ట్రూ టేబుల్ తీసుకుని చూడాలంటే కష్టం కదమ్మా. ఓకేనా? కాబట్టి సింపుల్ గా మీరు ఇలా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అవ్వండి, ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, రైట్? జనరల్ గా ఇది ఏ బి ఈక్వల్ టు 1 తీసుకోండి.
బి ఈక్వల్ హై అని తీసుకోండి. తీసుకుంటే అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందండి నాకు? ఏబి ఏబి హోల్ బార్ కదా రావాల్సిన అవుట్పుట్. జనరల్గా ఏబి ఇన్పుట్స్ ఇస్తే ఓకేనా, ఏబి అనేవి ఇన్పుట్స్ ఇస్తే అవుట్పుట్ మీకు ఏం రావాలమ్మా? అవుట్పుట్ మీకు ఏబి హోల్ బార్ రావాలన్నమాట. ఏబి హోల్ బార్ రావాలన్నమాట అవుట్పుట్ మీకు, రైట్? అవుట్పుట్ మీకు ఏబి హోల్ బార్ రావాలన్నమాట, రైట్? అయితే ఇక్కడ బి ఇన్పుట్ ఇచ్చిన నేను ఇవ్వాల. బి ఇన్పుట్ ఏం చేశాను నేను? లాజిక్ 1 టైప్ చేసేసాను. అంటే బి ఈజ్ ఆల్వేస్ 1. బి ఈజ్ ఆల్వేస్ 1. సబ్స్టిట్యూట్ 1 హియర్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో ఏ ఇంటూ 1 హోల్ బార్, ఏ ఇంటూ 1 హోల్ బార్. ఏ ఇంటూ 1 అంటే ఏంటి? ఏ బార్ అయిందనమాట. అవుట్పుట్ మీకు ఏ బార్ వచ్చేసింది సింపుల్ గా. ఇలా గుర్తుంచుకోండి, ఇలా మీరు గుర్తుంచుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా అండి? అండ్ ఇంకొకటి ఏంటి అంటే గమనించండి, నాండ్ గేట్ కి ఒక ఇన్పుట్ హై అయితే ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్, రైట్? అలానే నాండ్ గేట్ కి మీరు ఏం చేశారు అంటే, దిస్ ఈస్ నాండ్ గేట్. ఇన్పుట్లు రెండు మీరు టైప్ చేశారా? ఇన్పుట్లు మీరు రెండు టైప్ చేశారనమాట. ఓకేనా? జనరల్లీ ఏంటి, ఇది ఇన్పుట్ ఏ, ఇది ఇన్పుట్ బి కదా నాండ్ గేట్ కి. ఇప్పుడు ఏం చేశారంటే రెండు ఇన్పుట్ని కలిపేశారు, కలిపేసి ఒక ఇన్పుటే చేశారనమాట. ఓకేనమ్మా? అప్పుడేమవుతుంది? అప్పుడు కూడా ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఓకే, అప్పుడు కూడా ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. అంటే గమనించండి, ఇప్పుడు ఇన్పుట్ 0 ఇచ్చారనుకోండిరా, అప్పుడేమవుతుంది? ఇన్పుట్ గమనించండి, అంటే ఎందర్ కలర్. ఇన్పుట్ మీరు 0 ఇస్తే ఏమవుతుంది? ఈ 0 ఇక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవుతుంది. ఓకేనమ్మా? 0 ఎక్కడ అప్లై అవుతుంది, ఇక్కడ అప్లై అవుతుంది. అవుట్పుట్ మనకి జనరల్ గా ఏంటి? ఏబి హోల్ బార్ కదా, ఏబి హోల్ బార్ జనరల్ గా అవుట్పుట్ మనకి. దీన్ని మీరు ఏ అనుకుంటే, దీన్ని మీరు బి అనుకుంటే, ఏ ఈక్వల్ టు బి అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అయిపోయింది. ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా పెట్టండి. ఏ 0, బి కూడా 0 అంటే బి కూడా ఏని అర్థం అనమాట. ఇంకా 0 ఇంటూ 0 హోల్ బార్. 0 ఇంటూ 0 అంటే ఎంత? 0 బార్ అంటే ఎంత? 1. 0కి ఇన్వర్షన్ 1. ఓకే, అలా కాకుండా ఒకవేళ మీరు ఇక్కడ ఇన్పుట్లని 0 కాకుండా 1 ఇస్తే, ఇన్పుట్ ఇక్కడ మీరు 1 ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇది 0 కాదు 1 అవుతుంది, ఇది 0 కాదు 1 అవుతుంది. అంతేనా? అప్పుడు A1 B1 రెండు 1. సో 1 ఇంటూ 1 హోల్ బార్. అంతేనా? A ఇంటూ B హోల్ బార్. 1 ఇంటూ 1 హోల్ బార్. 1 ఇంటూ 1 మీన్స్ 1. 1 బార్ అంటే ఎంత? 1 బార్ మీన్స్ 0. అవుట్పుట్ మీకు 0 వస్తుందిరా. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది? రెండు ఇన్పుట్స్ టైఅప్ చేసినప్పుడు రైట్, రెండు ఇన్పుట్స్ మీరు టైఅప్ చేసినప్పుడు ఇక్కడ 0 ఇస్తే అవుట్పుట్ లో 1 వస్తుంది, ఇక్కడ 1 ఇస్తే అవుట్పుట్ లో 0 వస్తుంది. అవునా? అంటే ఏంటి? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఇన్వర్టర్. ఇది కూడా మన ట్రూత్ టేబుల్ నుంచి చెప్పొచ్చురా. రెండు ఇన్పుట్లు ఒకటే అవ్వాలి, అంతే కదా? ఇది గమనించండి. ఇదిగో రెండు ఇన్పుట్లు ఒకటే అయినాయి, 0 రెండు ఇన్పుట్లు ఒకటే అయినాయి. అవుట్పుట్ ఈస్ హై, అవుట్పుట్ 1 వచ్చింది అనమాట. అంటే ఇన్పుట్లు 0 అయితే అవుట్పుట్ 1 వచ్చింది. అలాగే ఇప్పుడు ఇన్పుట్లు రెండు 1లే అయినాయి, అవుట్పుట్ ఏమైంది? 0 వచ్చింది. రెండు ఇన్పుట్లు 0 అయినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. అలా కాకుండా ఇన్పుట్ 1 అయింది అనుకోండి అమ్మా, రెండు ఇన్పుట్లు 1 అనుకోండి అమ్మా, అవుట్పుట్ 0 వస్తుంది. అంటే ఇన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్ అన్నమాట. ఓకే, ఇది నాండ్ గేట్ యొక్క ఎక్స్టెన్సివ్ ఫీచర్ అన్నమాట, రైట్? జాగ్రత్తగా గమనించండి. నాండ్ గేట్ ఇది మనకి బేసిక్. ఓకే, ఇది మనకి ఫస్ట్ బేసిక్ 1 అన్నమాట. ఇది నాండ్ గేట్ లో, రైట్? చూడండి ఇక్కడ నాండ్ గేట్ దిస్ ద బేసిక్ 1. నాండ్ గేట్ ఈస్ ఆల్సో కాల్డ్ బబుల్డ్ ఆర్. ఎందుకు చెప్తున్నాం అన్నమాట? ఏబి హోల్ బార్ అనుందమ్మా. ఏబి హోల్ బార్ అంటే ఏంటి? ఏబి హోల్ బార్ మీన్స్ ఏ బార్ ప్లస్ బి బార్ అకార్డింగ్ టు డి మోర్గన్స్ లాస్. అంటే ఏకి ఇన్వర్షన్, బికి ఇన్వర్షన్. ఏకి ఇదిగో ఇన్వర్షన్ బబుల్, బికి ఇదిగో బబుల్ ఇన్వర్షన్. ఏకి బికి ఇన్వర్షన్ చేసి దాన్ని యాడ్ చేస్తే
Adding means OR gate. Adding means OR gate. Then it act as NAND gate. That's why NAND gate is also called bubbled OR. NAND gate is also called bubbled OR, right? ఇప్పుడు ఈ NAND gate కి ఏదో ఒక ఇన్పుట్ ని హై చేసేసామంటే ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. అలా కాకుండా బోత్ ఇన్పుట్స్ టైప్ చేస్తే కనుక బోత్ ఇన్పుట్స్ టైప్ చేసేస్తే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏనే ఉంటుంది, ఇక్కడ ఏనే ఉంటుంది. ఓకే, అవుట్పుట్ ఏమవుతుంది? ఇన్పుట్ యొక్క ఇన్పుట్ ని మల్టిప్లై చేసి బార్ చేయాలి. అవుట్పుట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ వీ హావ్ టు కాంప్లిమెంట్ దెమ్. అంతే కదా ఏబి హోల్ బార్ అంటే రెండు ఇన్పుట్లని మల్టిప్లై చేస్తున్నాము, వాటికి ఇన్వర్షన్ పెడుతున్నాం అనమాట. ఇక్కడ ఇన్పుట్లు రెండే ఉన్నాయి, ఏనే ఉంది. సో ఏ మల్టిప్లై చేస్తున్నాను, హోల్ బార్ పెడుతున్నాను, అంటే ఏ బార్. ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ బార్ అకార్డింగ్ టు బూలియన్ ఆల్జీబ్రా. ఏ బార్ అంటే ఇన్పుట్ ఏ ఇస్తుంటే అవుట్పుట్ ఏ బార్ వస్తుందమ్మా. ఈ బోత్ దీస్ కేసెస్ ఓకేనా. ఇది మనకి NAND గేట్ అనమాట. కమింగ్ టు NOR గేట్, రైట్. కమింగ్ టు NOR gate. It is also called bubbled AND. gate. ఓకే, గమనించండి. NOR gate అంటే నాట్ ఆర్. ఓకే, ఏబి అనే ఇన్పుట్లు తీసుకుంటే దానికి ఆర్ గేట్ పెట్టి ఇన్వర్షన్ పెడతాం అవుట్పుట్ లో. ఓకే, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకేనమ్మా, ఇది మనకి NOR గేటే కదా. ఇది మనకి NOR గేట్ యొక్క అవుట్పుట్ ఏ ప్లస్ బి హోల్ బార్. అకార్డింగ్ టు డిమోర్గన్స్ లాస్ ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏంటి? ఏ బార్ ఇంటూ బి బార్. ఓకే, ఇప్పుడు ఏ బార్ ఇంటూ బి బార్ లాజిక్ డయాగ్రామ్ ఇస్తే గమనించండి. ఇది ఏ అనుకుంటే ఏకి ఇన్వర్షన్ పెడితే ఏ బార్ వస్తుంది. అలాగే బికి ఇన్వర్షన్ పెడితే బి బార్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనము? రెండింటిని ఇక్కడ ఏ బార్ ఇంటూ బి బార్ అంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు మల్టిప్లై దెమ్, అంటే అండ్ గేట్ అనమాట. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఏ బార్ ఇంటూ బి బార్ వచ్చింది అనమాట, రైట్. గమనించండి, ఇందాక చెప్పాను మీకు నేను, ఇన్వర్టర్ని ఏం చేయొచ్చు? వీ కెన్ రీప్లేస్ ఇట్ విత్ బబుల్. ఏకి బబుల్ పెడితే ఏ బార్, బికి బబుల్ పెడితే బి బార్. బబుల్ మీన్స్ ఇన్వర్టర్. ఓకే, ఇప్పుడు దీనికి అండ్ గేట్ పెడుతున్నాను. అప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుంది నీకు? ఏ బార్ ఇంటూ బి బార్ వస్తుంది అనమాట. ఏ బార్ ఇంటూ బి బార్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, రెండు మనకి ఒకటే. ఓకేనమ్మా, రెండు మనకి ఒకటే, రైట్. మనం జనరల్ గా ఈ సింబల్ ఉపయోగిస్తాం అనమాట, రైట్. దీనికన్నా సరే ఈ సింబల్ ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట, రైట్. సో అందుకని ఐఎమ్ యూజింగ్ దిస్ సింబల్ ఓన్లీ. సో దట్స్ వై NAND gate is NOR gate is equal to bubbled R. NAND gate is equal to bubbled R. NAND gate is also called bubbled R. Okay, so A అనే ఇన్పుట్, B అనే ఇన్పుట్ ఇస్తున్నాను, వీటికి బబుల్స్ పెడుతున్నాను. అవుట్పుట్ దీన్ని అండ్ గేట్ కనెక్ట్ చేస్తే సింప్లీ ఇట్ యాక్ట్ యాజ్ NOR గేట్. ఏ బార్ ఇంటూ బి బార్. మీకు ఇక్కడ అండ్ గేట్ లా కనిపించినా సరే అండ్ గేట్ కాదమ్మా ఇది. ఓకేనా, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, రైట్. సో ఇప్పుడు లెట్ us గో టు ట్రూత్ టేబుల్. ఏ బి ఇన్పుట్ ఇస్తుంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ బార్ రావాలరా. ఏ ప్లస్ బి హోల్ బార్ రావాలమ్మా, రైట్. ఏ ప్లస్ బి హోల్ బార్ రావాలమ్మా అంటే ఏంటి? ఇన్పుట్స్ 0 0 0 1 1 0 1 1 ఆర్ కాంబినేషన్స్ when there are two inputs, right. ఆర్ అంటే ఏంటి? ఏ ఒక ఇన్పుట్ అయినా అవుట్పుట్ హై అవుతుంది. ఆర్ అంటే ఏంటి? ఏ ఒక ఇన్పుట్ అయినా అవుట్పుట్ హై అవుతుందమ్మా. మనం ఉపయోగిస్తుంది ఇక్కడ ఏంటి? నార్ అంటే ఆర్ కి ఇన్వర్షన్ అనమాట. సో దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్, రైట్. సో ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ ఒకటి, రైట్. అదేంటి అంటే ఇదిగోండి,
నార్ గేట్కి ఈ నార్ గేట్కి ఓకే ఏ అనేది ఒక ఇన్పుట్, బి అనేది ఒక ఇన్పుట్ రా. నార్ గేట్కి దిస్ ఇస్ నార్ గేట్ కదా, నార్ గేట్కి ఏదో ఒక ఇన్పుట్ కనుక, ఏదో ఒక ఇన్పుట్ అది బీనే కాదురా, ఏ కూడా అవ్వచ్చు. ఓకే, ఏదో ఒక ఇన్పుట్ని ఇఫ్ యు టై ఇట్ విత్ జీరో, జీరోకి టైఅప్ చేస్తే కనుక, ఏదో ఒక ఇన్పుట్ని జీరోకి టైఅప్ చేస్తే కనుక దెన్ ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఓకేనమ్మా, గమనించండి, ఏదో ఒక ఇన్పుట్ని ఇన్వర్ట్ చేశారు, సారీ జీరో టైఅప్ చేశారా, జీరోకి సో ఏదో ఒక ఇన్పుట్ని మీరు జీరో టైప్ చేశారమ్మా, దెన్ ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. గమనించండి ఇక్కడ మీరు. ఓకే, ఇక్కడ మీరు ఇన్పుట్ బిని జీరోకి టైఅప్ చేసేసారనమాట, జీరో టైఅప్ చేశారు. అప్పుడు ఇన్పుట్ ఏ జీరో అయింది అనుకోండి అమ్మా, అవుట్పుట్ ఏమొచ్చింది 1. ఇన్పుట్ ఏ 1 అయితే అవుట్పుట్ ఏమొచ్చింది 0. ఓకేనమ్మా, సో ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ ప్రాసెస్. ఓకేనా అండి, అర్థమవుతుందమ్మా? సో దీన్ని మీరు ఎలా మీరు చెప్పాలి, ప్రతిసారి మీరు 2 టేబుల్స్ చెప్తారా? చెప్పలేం కదా ప్రతిసారి కూడాను. ఓకే, కాబట్టి ఏంటి, బై యూజింగ్ ఫార్ములా కూడా చెప్పచ్చు. ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకే, అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్, అంతేనమ్మా? దిస్ అవుట్పుట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ బార్, రైట్? ఏ ప్లస్ బి హోల్ బార్. ఇప్పుడు మీరు ఏదో ఒక ఇన్పుట్ని మీరు లాజిక్ జీరోకి టైప్ చేశారు రా. ఫర్ ఎగ్జాంపుల్ బీని టైప్ చేస్తే కనుక జీరోకి, అప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ జీరో హోల్ బార్ అవుతుంది అవుట్పుట్. అవునమ్మా? ఏ ప్లస్ జీరో అంటే ఏంటి, ఏ అంటే ఏ బార్, ఏ ప్లస్ జీరో ఈజ్ ఏ హోల్ బార్ అంటే ఏ బార్. సింప్లీ ఇట్ ఈస్ ఇన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్. గర్ల్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, రైట్? అలా కాకుండా మీరు గమనించండి, నార్ గేట్కి బోత్ ఇన్పుట్స్ టైప్ చేస్తే, బోత్ ఇన్పుట్స్ కూడా మీరు టైప్ చేస్తే, ఇన్పుట్లో 2 ఇన్పుట్స్ టైప్ చేస్తే దెన్ ఆల్సో ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఓకేనండి, అంటే 2 ఇన్పుట్స్ సేమ్ అయితే కనుక, చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూస్తే కనుక 0 0 సేమ్ ఇన్పుట్స్, అవుట్పుట్ ఈస్ హై. ఇఫ్ ఇన్పుట్ ఈస్ హై, బోత్ ఇన్పుట్స్ టైప్ చేస్తే అవుట్పుట్ ఈస్ 0. అంటే ఇన్పుట్స్ 2 ఒకటే కనెక్ట్ చేస్తే దెన్ అవుట్పుట్ ఈజ్ ఇన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్. అంటే మీకు అర్థం అవ్వాలి ఏంటి, నాండ్ గేట్ వచ్చేటప్పటికి ఏదో ఒక ఇన్పుట్ ని లాజిక్ హైకి టైఅప్ చేస్తే ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. నార్ గేట్ వచ్చేటప్పటికి ఏదో ఒక ఇన్పుట్ ని ఇఫ్ టై ఇట్ టు 0 ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. అలాగే ఫర్ నాండ్ గేట్ ఇఫ్ యు టైప్ బోత్ ఇన్పుట్స్ టుగెదర్ దెన్ ఆల్సో ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. అలాగే నార్ గేట్ కూడాను ఇఫ్ యు టైప్ బోత్ ఇన్పుట్స్ దెన్ ఇట్ యాక్ట్ యాజ్ ఇన్వర్టర్. ఓకేనా అండి, ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా ఉందమ్మా, మన నెక్స్ట్ క్లాస్ చూద్దాము. బాయ్స్, రైట్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.